హాయ్. ఏంటి పిల్లలు బాగున్నారా? ఓకే అమ్మా, ఎంతమంది ఉన్నారమ్మా ఇక్కడ? మొత్తం కలిసి 13 మంది. ఇటు వచ్చాను ఈ పక్కన. హాయ్. పెద్ద పేరు పెట్టారు నీకు. నీ పేరమ్మా? ఎట్లా చెప్పాలి? ఓకే, ఆదిత్య. దేవిశ్రీ. నీ పేరేంట్రా? ఎం శ్రీరామ్. నీ పేరు? నీ పేరమ్మా? ప్రభావతి. నీ పేరేంటమ్మా? నీ పేరమ్మా? నీ పేర్రా? ఏమ్మా? మీరేంటమ్మా? మీరు ఎంతమంది ఉన్నారమ్మా టీచర్స్? మీ ఇద్దరా? మీరు హెల్ప్ అంగన్వాడీ టీచర్. ఇప్పుడు ఎంతమంది అమ్మ మొత్తం అక్కడ ఉండేది? 13 మంది ఉన్నారు. ఇంటికి స్టాప్ ఇచ్చేస్తాను కదా 18 పిల్లలు వచ్చే వాళ్ళు 13. ఎండ్లకి ఇచ్చేది బాలింతల గురించి చెప్తున్నారా? గర్భిణీలు 2, బాలింతలు 2 సార్. నలుగురు వాళ్ళు, వీళ్ళు 13. అది 18. ఎన్ని ఇళ్ళు ఉన్నాయి ఈ ఊర్లో? 90 ఇళ్ళు. 90 ఇళ్ళు ఉన్నాయి. 90 ఇళ్ళుంటే పిల్లలు 14, 13 మందే ఉన్నారు. అంగన్వాడీ పిల్లలు సార్ ఇక్కడ ఆడుకునే పిల్లలు మాత్రమే ఇంటికి ఇచ్చేస్తున్నాను. ఇంటికి ఎంతమంది ఇస్తున్నారు? అది 18, ఇది ఒక 13, 31. ఆవరేజ్న మీ లెక్క ఏమన్నా వేసారా? ఎంతమంది ఉన్నారు కుటుంబానికి? 90 సార్. 398 సార్. కదా, ఎలిజిబుల్ కుటుంబాలు ఎన్ని ఉన్నాయి? ఏది ఫెర్టిలిటీ రేట్ ఎంత ఉంది చూసారా? ఆ లెక్కలు ఏమైనా ఉన్నాయి మీకు? అంగన్వాడీకి ఏఎన్ఎంకి చెప్తున్నాం కదా మేము. జనాభా ఇప్పుడు మీరు చెప్పింది 2 కలిపితే కూడా 31 మంది ఉన్నారు. 31 మంది పిల్లలు ఉన్నారంటే 90 ఫ్యామిలీస్ ఉన్నాయి. 1:3. నర్సరీ అంటే ఆ ఫ్యామిలీలో ఏంటి ఫెర్టిలిటీ రేట్ తగ్గుతుందా? జనాభా రీప్లేస్మెంట్ 2.1. మీరేంటి ఇక్కడ? ఎంపీడీఓ కాబట్టి నీకు ఐడియా ఉండదు. హెల్త్ డిపార్ట్మెంట్కి ఐడియా ఉండదు. కాన్స్టిట్యున్సీ మొత్తం జిల్లా అంతా. ఓకే ఓకే పిల్లలు, బాయ్ 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 బాయ్. నమస్కారం అమ్మా. అమ్మా బాగున్నారా? ఏంటి అన్నీ వస్తున్నాయా మీకు? నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా, బాగున్నారా? సార్ మా ఊరు రావడం నీ దేవుడు వచ్చినట్టే, మా గ్రామంలో నీ రావడం మాకు చాలా సంతోషం సార్. సంతోషం తల్లి. నీ పేరేంటమ్మా? నా పేరు వంజాకి లింగమ్మ సార్. మీ పైన దేవుడు వచ్చినట్టే ఉన్నారు సార్. అది మీ సాయం మాకు అందించాలి సార్. అది అప్పుడు సార్ ఫస్ట్ గెలిచినప్పుడు హైదరాబాద్ కూడా నీకు పూల అటెండ్ వేసింది సార్. వచ్చాను సార్ అక్కడ కూడా, హైదరాబాద్ వచ్చాను. ఎప్పుడు వచ్చావు నువ్వు? అప్పుడు నీ ఫస్ట్ నీవు గెలిచినప్పుడే సార్ తీసుకొచ్చారు అక్కడ హైదరాబాద్ వచ్చావు సార్. ఆరాధి ఇచ్చాను సార్. ఇచ్చేలా వాళ్ళకు వచ్చింది సార్ వర్షం అనేది. గుడ్. చాలా
చాలా సంతోషం అమ్మా. రండి సార్ మా గ్రామానికి విచ్చేయండి. మీ యొక్క ఆశీస్సులు మాకు అన్ని రకాలుగా ఉంటాయి సార్. నైసమ్మా, బాగుంది. అంటే పాడేరుకి దగ్గరలో చాలా మారుమూల గ్రామాలు. అవునమ్మా. మా ఈ గ్రామానికి మీరు అన్ని రకాలుగా మరి ఇక్కడ టూరిజం ప్లేస్ కూడా ఉంది సార్. టూరిజం ప్లేస్ కూడా ఉంది సార్. అదే అమ్మా, ఇప్పుడు ఇక్కడ మా కష్ట సుఖాలు తెలుసుకోవాలన్న ఉద్దేశంతో మా దగ్గరికి రావడం మాకు చాలా ఆనందం సార్. మీరు మాకు ఆదివాసి గిరిజనుల మీద ఉన్న ప్రేమ ఎంత ఉన్నది. అదే సార్ మీరు రాస్తే మాకెంతో దేవుడు మా ఊరు వచ్చింది అన్నట్టే. ఇక్కడ ఏంటమ్మా, ఇక్కడ అందరూ కూర్చోవడానికా? అవును సార్. చేసుకుంటున్నాను సార్. ఉమ్. సార్ పర్లేదమ్మా. సంకులమ్మ దేవుడు సార్. ఏదమ్మా? గ్రామ దేవత సంకులమ్మ దేవుడు సార్. సంకులమ్మ మా గ్రామ అందరూ అన్ని గ్రామాల్లో ఉంటుంది కదా? అవును సార్. అన్ని గ్రామాల్లో అన్ని సంకులమ్మ గ్రామాల్లో ఉంటుంది సార్. అంటే అన్ని పంచాయతీల్లో అన్ని గ్రామాల్లో ఉంటుంది సార్. ఏంటమ్మా ఈ దించే ఈ సంకులమ్మ దేవుడు ముందు పూజ చేసి మేము ఏ కార్యక్రమం ఉన్నా సరే చేసుకుంటాం సార్. సార్ దేవుడు ఎక్కడ ఉంటారు కానీ మీరే లేదమ్మా, అదేం కదా. నీ పేరుమా? నా పేరు వడ్నంగి కోసరాజు నాయుడు. కోసరాజు నాయుడు. నేను పూజారి సార్. పూజారిలా? ఇక్కడ ఏ కార్యక్రమైనా ఏ శుభకరమైన ఏదైనా పండుగ కానీ ఏదైనా చేయాలనుకుంటే సార్ మనకి ఇక్కడ మొక్కి చేసి అప్పుడు మనం పూజ చేయడం జరుగుతుంది సార్. చేసి మరి మనకు రైతులకు కానీ మరి ఏది ఇవ్వాలన్నా మేము ఏ ఇస్తున్నాం. పనున్నా మీరే ఇక్కడ ఉండి ముందు పూజ చేసిన తర్వాతనే కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అవుతుంది. ఉమ్. చేసి అప్పుడు మరి చేస్తున్నాం. మీకు మీ పెద్దలు కూడా పూర్వీకులు కూడా మీరేనా పూజ చేసేది? కూడా మా నాన్నగారు వాళ్ళే పూజారులు, వాళ్ళే 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 చేసేవాళ్ళు. మరి నాన్నగారు పోయాక ఇప్పుడు మీరు వచ్చారు. ఇప్పటిదాకా మరి మేము చాలా చేస్తున్నాం. మరి మా తర్వాత మరి పిల్లలు కూడా మరి ఎలాగ నడుస్తారు. మీ పిల్లలు ఏం చేస్తారు ఇప్పుడు? చెప్తున్నారు సార్. చదువుతున్నారా? ఇప్పుడు కొబ్బరికాయ ఎట్లా ఏం చేయాలి చెప్పండి. మీ సాంప్రదాయం ఏంటో మనకు అది గుర్తు ఇస్తున్నట్టు కొట్టమంటావా? సరే ఇదే మాకు ఇది మాకు మరి పంట రైతులు మేము చేసేది. అది మేము మంచిగా దినాన్ని చూసి కోసుకొని అది మేము జాగ్రత్త పెట్టుకొని ఇక్కడ సంకులమ్మకి మేము పూజ చేసి మళ్ళా రైతులకి మొత్తం చెప్తాం సార్. అది ఈ విత్తనాలు వల్ల రైతులకి ఇస్తారు. రైతులకి ఇస్తాము. ఈ విత్తనాలు ఇచ్చి ఆ విత్తనాలు ఎత్తుకుని నాటుతారు. వాళ్ళు నాటుకుంటారు సార్. మళ్ళీ అంటే పూజ చేసిన తర్వాత చేస్తారు. పూజ చేసుకొని వాళ్ళు కూడా నాటుకుంటారు. ఇంకేంటి ఇప్పుడు ఇవన్నీ కూడా ఎప్పటి నుంచో ఉండేటే కదా మనకు? అప్పటి నుంచి పురాతన నుంచి. మీ చేతులతో ఇది మాకు ఒకసారి మా రైతులకి ఒకసారి అక్కడ ఇక్కడ కిందన్నా ఇది ఇవ్వడానికి మీకు ఇచ్చడమా అక్కడ ఇవ్వడమా? సార్ మీరే రైతులకి ఇవ్వండి సార్. పండుగ మాది విత్తనాల పండుగతో ప్రారంభమవుతుంది. ఏంటమ్మా దీని విశిష్టత ఏంటి? బొకే ఇస్తారు. మీ ఊర్లో పంటనమ్మా అన్ని పూలు వస్తున్నాయి. డాలియా పూలు, మామిడాకులు అన్ని మీ ఊర్లో పండినట్టు బాగా చేశారు. ఇప్పుడు ఇదేంటమ్మా దీని విశిష్టత ఏంటి? సార్ ఈ విత్తనాలు ఫస్ట్ పూజారి గారు పూజ చేసిన తర్వాత మాకు ఇచ్చారు సార్. ఇప్పుడు విత్తనాలు మీరు మీ చేతిలో మీకు ఇస్తాం సార్. మీరు కూడా పట్టి వేయాలి సార్ విత్తనాలు. అంటే అన్ని విత్తనాలు ఎలాగంటే సార్ పూజ చేసిన తర్వాతే మేము ఇవ్వాలి కాబట్టి అన్ని విత్తనాలు పూజ మరీ చేయకూడదు కాబట్టి అన్ని కలిపేసి పూజ చేసుకున్నాం సార్. ఆ విత్తనాలు అందరికి ఇస్తాం సార్. అవి గుమ్మడి సిగురు కోసం గుమ్మడి పిక్కిలు వేస్తాం సార్. ఈ విత్తనాలు మీకు కొంచెం రైతులకి మీరు కూడా ఇవ్వాలి సార్. రైతా? నీ పేరు ఏంటయ్యా? ప్రభాకర్ రావు. ఎన్ని ఎకరాలు ఉంది పొలం?
1.5 ఎకరా ఉంది. దాంట్లో ఇవి తీసిపోయేస్తావా? లేదండి, అదే విత్తనాలు ఇచ్చేసిన తర్వాత మనం వేరు చేయాలండి. వేరు చేసిన తర్వాత మనకు విత్తనాలు తీసుకొని ఏరు చేసి మంచి విత్తనాలని తీసుకుపోయి మళ్ళీ పొలంలో వేస్తాం. అందులో పిక్కలు ఉన్నాయి కదా, మంచి రోజు కూడా చూసుకొని ఆ పిక్కలు గుమ్మడి పాదులు అంటే గుమ్మడి పాదులు వేరే దగ్గరకి వేయాలి, అలసందులు అంటే అలసందులు వేరే దగ్గరకి వేయాలి. ఇవన్నీ ఇక్కడ కలిపిస్తారా? కలిపిస్తారు. పూజారి గారు పూజ చేసి ఇస్తారండి. ఏంటంటే ఇక్కడ చాలా రకాలైన విత్తనాలు పండిస్తున్నారు గిరిజనులు. దాంతో సందర్భంగా ఏంటంటే అన్ని రకాలు ఒకే దగ్గర కల్పించి అది ప్రతి ఇంటింటికి అనేది గ్రామస్తుల ఇంటింటికి అనేది ఎవరున్నారు వ్యవసాయదారులు వాళ్ళకి పంచడం జరుగుతుంది సార్. అక్కడ వాళ్ళు ఏంటంటే దాన్ని విభజించేస్తారు సార్. అంటే మళ్ళీ విడివిడిగా పెట్టి అవన్నీ మళ్ళీ తీసి మళ్ళీ అప్పుడు అది మళ్ళీ మంచి చెడు అంతా కూడా చేసుకొని చేస్తారు. అక్కడ వేయడం జరుగుతుంది సార్. వేరు వేరు చేస్తాం. చాలా సంప్రదాయాలు. ఇంకా పట్టుకో సార్ మీకు మేము ఇస్తాం సార్, మీరు కూడా వేయండి సార్. తప్పకుండా అమ్మా. ఓకేనా? దీంట్లో భాగంగా సార్ నెక్స్ట్ పండుగ మీరు కూడా తీసుకెళ్ళి ఓకే అమ్మా. ఇది సార్ కొత్త పండుగ సార్. ఇది మన ఏజెన్సీ ప్రాంతంలో సార్, మా ఏజెన్సీ ప్రాంతంలో ఇది పులుపులంతా అయిపోతుంది బాబు. అయిపోతే మేము కొత్త పండుగ చేసుకొని కూర ఇలా వండుకుంటాం. గుమ్మడి చిగురు సార్. ఇది అప్పుడే పిలిచిన గుమ్మడి ఆకుల్ని దాని చిగురిని తీసేస్తే దాంతో పాటు ఇది కూర ఉండడం జరుగుతుంది సార్. ప్రతి ఇంటింటికి అనేది ఈ సాంప్రదాయం అనేది వస్తుంది సార్. పండుగ రోజు అందరు ఊరు వాళ్ళందరూ కలిసి మేము పండుగ చేసుకొని పండుగ చేయకుండా తినడానికి. దీని పేరు కొరకొత్త పండుగ. పులుపులంతా అయిపోయిన తర్వాత చేస్తాం సార్. అచ్చమ్మా, మీరు వచ్చారు కాబట్టి ఇదే మాకు కొరకొత్త సార్. పండుగ ఇదేంటమ్మా? సార్. జొడ్ల పండుగ. ఏంటమ్మా, ఏం చేస్తారు మా దీంట్లో? దీనికోసం సార్ మేము ఫస్ట్ కొండ మీద నుండి సేదు ఆకులు తీసుకుంటాం, సేదు కొమ్మలు తీసుకుంటాం సార్. కస్మికర్ర, మంగకర్ర, సీతమ్మకర్ర తెచ్చుకుంటాం సార్. జొడ్ల పండుగకి తెచ్చుకొని పూజారి గారి దగ్గర అక్కడ శంకుదేవుడు తీసుకెళ్తాం సార్. తీసుకెళ్ళి అక్కడ శంకుదేవుడులో ఆయనేమో అది కోడి కోసి ఆ రక్తము బియ్యం రక్తంతో ఇక్కడ జల్లుతారు సార్. జల్లిన తర్వాత మాకు ఇస్తారు సార్. తీసుకొచ్చిన తర్వాత ఇంట్లో మేము మా దేవుడి దగ్గర తీసుకెళ్ళి పండగ మేము దర్శనం చేసుకొని పొలాల దగ్గర తీసుకెళ్ళిపోతాం సార్. ఇది రాగి పిండితో పిట్టి సారు. ఇది బోనం అంటారు సార్. కుండలోనే వండుకుంటాం బోనం. ఇది మామూలు అన్నం సార్. ఇది రాజమ కందుతో కూర. ఇవన్నీ పట్టుకొని వెళ్ళి మా పేములన్నీ పట్టుకొని వెళ్ళి పొలంలో తీసుకెళ్ళి కొద్దిగా ఇది పొలంలో తీసుకెళ్ళి కొమ్మ పాతిన తర్వాత అది మొత్తం కలిపేసి దీని మీద జల్లి జొల్ల కుక్కర్ అని పిలుస్తాం. జొడ్ల కుక్కర్ అని పొలంలోనే వేస్తాం సార్. వేసిన తర్వాత ఇది పిడికెట్ తీసుకొని పొలంలో జల్లుతాం సార్. పొలంలో జల్లిన తర్వాత ఉన్నవన్నీ కుటుంబ సభ్యులందరూ కలిసి మా పొలంలో కూర్చొని భోజనం చేస్తాం సార్. అక్కడే భోంచేస్తారు అందరూ, ఇంట్లో అందరూ. అంటే ఇంటి వరకు కాదు సార్, అందరు పొలాలకు వెళ్తాం కదా సార్. అందరు మేము ఫ్యామిలీ వెళ్తాం సార్. అంటే మీ కుటుంబం అంతా అక్కడే కూర్చొని భోంచేస్తారు. గుడ్. మీరేంటమ్మా? సామకొత్త పండుగ ఏం చేస్తారమ్మా? అలసందలతో కూర చేసుకుంటాం సార్. బియ్యంతో అన్నం వండుతాం సార్. బియ్యంతో అన్నం వండి అలసందలతో కూర చేసుకొని పూజ చేసుకొని ఇంటి వాళ్ళంతా తింటాం సార్. ఈ సాంప్రదాయం ఏం చెప్తా ఉందమ్మా ఇప్పుడు? అంటే దీనివల్ల సామకొత్త పండుగ అంటే ఏం చెప్తా ఉంది ఈ రోజు పరిస్థితుల్లో? ఈ రోజులో అన్ని కల్తీ తినని పెట్టి ఆరోగ్యం పాడవుతుంది సార్. కాబట్టి ఎంత కూడా ఒరిజినల్ గా ఉంటే బాగుంటుంది సార్. ఎరువులు మందులు వేయకుండా పండించుకోవాలి. అది కాకుండా మిల్లెట్స్ ఎక్కువ తినాలా, అంతేనా? రాగి, సజ్జ, జొన్న ఇవన్నీ. ఇప్పుడంతా కూడా రైస్ అయిపోయింది. ఓన్లీ కొర్ర బియ్యంతో పొంగడాలు చేసామండి. పొంగడాలన్నీ కూడా సకినెలతో వండలు చేస్తాం. ఏది మరి? సకినే వండాలండి. మేము పండించే పంటే. దాంట్లో భాగంగా సార్ ఇప్పుడు మనకి అన్ని చూస్తారు సార్.
ఇప్పుడు నెక్స్ట్ ఈ సాంప్రదాయంగా మా గిరిజన సాంప్రదాయం ప్రకారంగా మేమంతా వంటలలో ఏమో వండాము. సో అలాగే మీరు ఏంటంటే ఈ కొండమ్మ అనే ఆవిడ ఇప్పుడు ఈ ఇంటికి అనేది వెళ్ళడం జరుగుతుంది సార్. ఇప్పుడు మనం సో వెళ్ళి ఆవిడ ఉన్న అక్కడ అంటే నేచురల్ హ్యాబిటేట్ ఎలా ఉందని చూడడం జరుగుతుంది. ఓకే, అక్కడి నుంచి మారుతున్నాం, అందరం కాఫీకి వచ్చాం అంతేనా? ఈ ఏరియాలో ఉండే పెద్ద స్ట్రెంగ్త్ మీకు అందరికీ కాఫీ కానీ టర్మరిక్ కానీ ఇవన్నీ కూడా వచ్చేసాయి. బాగా మంచి విలువైనటువంటి పంటలు పండే పరిస్థితులు వచ్చాయి. ఇది అదే మరి మిరియాలు అన్నీ వచ్చాయి, పసుపు, మిరియాలు, కాఫీ. ఇది సంక్రాంతి సార్. ఇంకేంటమ్మా ఇది సంక్రాంతికి? సార్ ఒక వారం ముందుగానే సంక్రాంతి గురించి మాకు గ్రామ పెద్ద అనేది దండోరా వేసి చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు భోగి మంట పెడతారు సావడ్లోనే. ఆ మంట పెట్టిన తర్వాత ఆ భోగి నీళ్ళు అందరు పోసుకుంటాం సార్. ఊళ్ళో వాళ్ళందరూ అక్కడ నుంచి చేస్తున్నారు. ఇప్పుడు కూడా చేస్తున్నాం సార్. నేను చిన్నప్పుడు చేసేవాళ్ళం. అప్పుడు ఆ భోగి నీళ్ళు పోసుకున్న తర్వాత ఇంట్లో దీపం పెట్టుకుంటాం సార్. అదే దీపం పెట్టుకొని పులింగ వండుతాం సార్. కొత్త కుండలోని పులింగ ఇదిగో సార్ జలసందులు అవి వేసి పులింగ వండుతాం సార్. ఫస్ట్ ఆవులకి పెడతాం సార్ మా సాంప్రదాయంగా. ఇక్కడ ఆవులకి పెడతారు ఫస్ట్. ఆవులకి పిండి దుంపను, మండాకు, అడ్డ ఈ తాడు ఇదిగో సార్ ఇది కడతాం ఆవులకి కడతారు. ఇది ఇస్తాం సార్ ప్రసాదం. ఎన్ని రోజులు చేస్తారమ్మా ఇప్పుడు? 3 రోజులు పండుగ చేస్తాం సార్. ఫస్ట్ భోగి, తర్వాత కనుమ సార్. పండగ పెద్ద పండగ. 3వ రోజు అందరం కలిసి భోజనం చేస్తాం సార్. ఊరంతా కలిసి భోజనం చేస్తారా? అందరం వండి పెట్టుకుని అంటే మా ఇంట్లో వండిన అన్నం పక్క ఇంటి వాళ్ళకి వాళ్ళు వీళ్ళు పంచుకొని తింటాం సార్. సార్ మీకు కేక్ కుట్టించారు, డాకులతో కేక్ కుట్టించారు వెయ్యండి మీరు ఒకసారి పెట్టుకుంటాం సార్. బాగుందా? చాలా బాగుంది సార్. సార్ మేము పొలానికి ఉడుకున్నప్పుడు ఇదే వేసుకొని ఉడుస్తారు సార్ పొలానికి. ఇది కాక మళ్ళీ వెనకాల ఒకటి. అంటే దేనికమ్మా ఇది? ఎండ కోసమా లేకపోతే వర్షానికి ఎండకు? గొడుగులు లేనప్పుడు ఇది పెట్టుకొని తిరిగా. రెండోది ఎండకి వర్షానికి అన్నిటికీ ఎండకు కూడా మరి చల్లగా కూడా ఉంది. అడవిలో ఉన్న వాళ్ళు మరి మాకు ఈ కొండలో ఉన్న వాళ్ళకి చాలా సాంప్రదాయాలమ్మా, మంచి సాంప్రదాయాలు. మనం అన్ని వదిలేసుకుంటున్నాం, మళ్ళీ ఇవన్నీ కూడా బిల్డప్ చేయాలి. చాలా సంతోషం అమ్మా. మీరేంటమ్మా ఇది? విటికల పండగ కోసం సార్. ఇది విటికల పండగ కోసం. విటికల పండుగ సార్. అంటే ఏం చేస్తారమ్మా ఈ పండుగ రోజులు? కొండ మీద వెళ్ళేసి భీముడి జట్టు అని ఉంటుంది సార్, ఇచ్చుకుంటామండి. నాగలు ఉంటాయి కదండి, అవి శుభ్రం కడిగేసి పొలంలో పని చేసేవన్నీ శుభ్రం కడిగేసి. ఇది ఎప్పుడు చేస్తారమ్మా విట్టిం పండుగ? ఏప్రిల్ మే నెలలో చేస్తాం. ఏప్రిల్ మేలో చేస్తారు. ఆ రోజు మేము భోగం వండుకుంటామండి. భోగం వండుకొని దీనికి ఇలా ఆకు మూత వేసుకొని నాగల దగ్గర ఇలా పెట్టుకుంటాం సార్. ఇలా పెట్టుకున్న తర్వాత కొత్త వస్త్రం ఉంటే, కొత్త బట్టలు ఉంటే, చీర కానీ తువ్వాలు కానీ పంచ కానీ ఇలాగే నాగలికి కప్పుకుంటాం. కప్పుకొని ఈ బియ్యం దాన్ని తీసుకొని దండం పెట్టుకొని కొబ్బరికాయ పెట్టుకొని పండుగ చేసుకుంటాం. ఇప్పుడు మొత్తం కలిసి 5 పండుగలు చేస్తున్నారు. విత్తనాలు వేసే దగ్గర నుంచి మళ్ళా మీరు విత్తనాలతో స్టార్ట్ అయ్యి సంక్రాంతి చేసుకొని మళ్ళీ ఇక్కడికి విట్టల పండుగకి వస్తారు. ఇది మామిడికాయల సీజన్ వస్తుంది. ఓ అక్కడ ఉగాది అంటారు, ఇక్కడ మీరు విట్టల పండుగ. అప్పుడైతే 15 రోజులు చేస్తారు సార్ ఈ పండుగ. ఇప్పుడు అలా తగ్గించుకుంటారు కానీ సార్ ఆ పండగ చేసుకున్నామంటే ఈ పండగ ఆనందంగా ఉంటామయ్యా. అంటే బయట వాళ్ళు ఎవరైనా వచ్చారంటే ఒక తాడిలాగా పట్టుకొని వాళ్ళకి మేము తాన్సర్ అడ్డుతామయ్యా. వాళ్ళు ఏమి ఇస్తే ఆ పండగ 6 రోజులు అన్ని ప్రాంతాల్లో ఉన్నాయమ్మా ఈ సాంప్రదాయాలు ఉన్నాయి. ఇంకా చాలా సంతోషం అమ్మా. గుడ్. ఇటు రండి, ఒక ఫోటో తీసుకుందరు. అందరు అట్టే వస్తా, అందరు రండి.
రండి అమ్మా. ఇప్పుడు ఇవన్నీ కూడా మీ ఊర్లో ఇవి ఉన్నాయా? ఇంకా కూడా డప్పులు ఉన్నాయా? ఈ డ్రమ్స్ కూడా అవి కూడా ఉన్నాయా? ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా వాడుతున్నారు ఇప్పుడు కూడా. ధాన్యం పడినప్పుడు కొత్త గంప, కొత్త సేద, ఇవన్నీ ఊర్లో పండించేటమ్మా. ఇవన్నీ పండుతాయి సార్. సాములు, కొర్రలు, ఆముదం, అనుములు, సాములు, సక్నం, సకినాలు సార్. ఇది ఉసిరి పిక్కలు, అది కొర్ర బియ్యం, ఇది కొర పిప్పల మూడి, పండిస్తుంది. ఇది పిప్పల్ సార్. పిప్పల్ ఇది అన్ని రకాల తింటున్నారా? ఇది పనికొస్తుంది. ఔషధాలకు కదా, మెడిసిన్ ప్లాంట్ ఇది. పిప్పలు. మిరియాలు, సీకాకాయ. ఇప్పుడు ఈ కొండల్లో దొరుకుతాయి కుంకుడుకాయలు కూడా. మరి చెట్లు ఇక్కడ సీకాయ దొరుకుతుంది. కాఫీ, పసుపు, ఇది మిరియాలు సార్. ఇది మిరియాలు, అడుసులు, అంటే తొక్క తీసినవి అవి ఉన్నది కాఫీ సార్. అది కొర్రలు, కుంకుడుకాయలు, తిమ్మిర్లు, అదే అసలు అది నూనె తయారు చేస్తారు సార్. ఇది చాలా అన్ని రకాలుగా వైద్యానికి పనికొస్తుంది సార్. ఇవి తినడానికి ఇది అప్పుడు మేము ఇదంతా నూనె తయారు చేసి అంటే ఈ పొలాల్లో పండుతున్నాయి ఇవన్నీ. సరే ఇది ఈ అలుసు వేపేస్తారు. వేపేసి దంచుతారు సార్. దంచి ఇలా సెరిగేసి సార్ ఆ దూబకేస్తాం. ఆ దూబకేసి ఇంత కుండలో నీళ్లు పెట్టి దానిపైన ఆ పిండి వేసి ఉడకబెట్టి చిన్నేసి ఇదిగో సరే ఈ బుట్టకేసి ఆయిల్ వస్తుంది. ఈ బుట్టలో ఇప్పుడు ఈ కరక్కాయలు వాడుతున్నారమ్మా? అదే అల్లం సార్. అదే కరక్కాయ ఇది కరక్కాయ వాడుతున్నారా? చిన్నపిల్లలు పెడతారు కదా ఎక్కువ. ఇది పసుపు అండి. దగ్గు వచ్చేప్పుడు ఎన్ని పెడతా ఉంటారు. ఇది ఉలవలు, ఇది చింతపిక్కలు. చింతపిక్కలు తింటున్నారా? చింతపిక్కలు ఇప్పుడు అందరు తినట్లేదు సార్. తినలేదు. ఒకప్పుడు తినేవాళ్ళం సార్. అవి దంచుకొని వేపుకొని తినేవాళ్ళు. నారమామిడి. నారమామిడి అంటే చెట్లో వచ్చే చెక్కలమ్మా. దాన్ని వాడతారమ్మా? అంటే అమ్ముతాం సార్. అవి ఎందుకు పనికి వస్తుంది మాకు తెలియదు కానీ సార్ చెక్కలు తీసి అమ్ముకుంటాం సార్. మందుకి పనికి వస్తారు సార్. ఇక్కడ మాకు ఏ మందు కొడతారు మాకు తెలియదు. చాలా కాస్ట్లీ సార్. ఇది గుమ్మడి పిక్కలు. గుమ్మడి పిక్కలు అంటే మనకు సీడి పిక్కలు సార్. గుమ్మడి పిక్కలు, సీడి పిక్కలు, గుమ్మడి పిక్కలు తెలుసు. ఈ పక్కన సీడి నల్ల జీడి పిక్కలు, నల్ల జీడి, కాఫీ, పప్పు, పచ్చి పసుపు. ఇది సొరకాయ కదమ్మా. సొరకాయ ఇప్పుడు వాడుతున్నారా? నీళ్లు తీసుకోవడానికి వాడుతూ ఉంటారు రోజుల్లో. ఇంకా వాడుతున్నారు ఇక్కడ. బిందెలో నీళ్ళు వేసి ఇలా తోడుకొని అది కాకుండా తీసుకుపోయి నీళ్ళు తాగేవాళ్ళమ్మ ఒకప్పుడు. ఇవన్నీ తీసుకుపోయి ఎక్కడ పశువుల దగ్గర పోతే ఇట్లా నీళ్ళు తీసుకుపోయాడు ఫ్లాస్కుల కింద. మ్యూజియంలో అన్ని ఉన్నాయి సార్. ఆదివాసీ మ్యూజియం అని ఇక్కడ కూడా కట్టాం సార్. ఇవన్నీ కూడా ఇంకా కొన్ని ఉన్నాయి దీంట్లో. కాగు పిక్కలంటే కాంగు చెట్లు ఉంటాయి సార్ ఊళ్ళో. కానుగ చెట్లు. ఆ పిక్కలు తీసుకొని సాములు, ఆయిల్ తీసి అన్ని రకాలుగా పనికొస్తుంది సార్ కాగు పిక్కలు. అదేమ్మా. అప్పుడు మాకు ఈ కాగు పిక్కలు నూనె తయారు చేసి ఒడ్డుకి రాసుకోవడం, తలకు రాసుకోవడం. ఇది ఉసిరికాయలు. అదేమ్మా, ఇది ఉసిరికాయల నుంచి వస్తుందా? ఉసిరిపప్పు. సరే అండి సార్, మా ఇంటికి వెళ్దాం. రమ్మా. మా ఇంటి ఒకసారి చూడండి. ఎక్కడమ్మా మీ ఇల్లు? ఇక్కడనా? ఇక్కడ ఉంది సార్. ఇలాగ రండి సార్. మీరు వస్తున్నందుకు మాకు ఎంతో సంతోషం సార్. ఇవన్నీ ఇక్కడ ఇది గుమ్మడి పిక్కలు సార్. కూరల్లో వేస్తున్నారు ఇవన్నీ ఇప్పుడు. క్యాన్సర్ కూడా మంచిదని. ఇదిగో సార్ గుమ్మడికాయ. ఇది గుమ్మడికాయ. ఇదేంటమ్మా ఇవి? అది డోలా చెట్టు అండి. డోలా చెట్టుకి గుమ్మడికాయ అండి ఇది. అంటే కొరకోత పండగ చేయాలంటే గుమ్మడికాయ తీసుకొని పండగ చేస్తాం. సంక్రాంతి పండగ ఏ పండగ? కొరకోత పండగ అండి. కొరకోత పండగ కంపల్సరీ ఇది ఉంటుంది. ఇది ఉంటుందండి. అచ్చమ్మా. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా. నమస్కారం.
ఇది మీ ఇల్లేనా? కొంచెం నీ పేరుమా? ఇస్తున్నాడు రా ఇస్తున్నాడు. సార్ కొంచెం కూర్చోండి. రా మేడం రా కూర్చో రా. మా పిల్లలు ఏంట్రా నీ పేరేంటి? విష్ణువర్ధన్ నాయుడు. విష్ణువర్ధన్ నాయుడు. నీ పేరు? భరత్ నాయుడు. ఎంతమంది పిల్లలు? ముగ్గురు సార్. ఇంకొకటి ఎక్కడ? హాస్టల్లో ఉన్నాడండి. హాస్టల్లో ఉన్నాడు. నువ్వే కదా స్కూల్ డుమ్మా కొట్టావు. ఏంటి మీ అమ్మని చూడలేకపోతే ఉండలేవా? చెప్పు. అప్ అండ్ డౌన్ అవుతాం అనుకుంటున్నాను. అప్ అండ్ డౌన్ అవుతాం అనుకుంటున్నాను. ఇంటి నుంచి స్కూల్కి వెళ్ళాను. కాదమ్మా చదువుకోవాలి కదా, ఈ వయసు చదువుకునే వయసు కదా, అవును సార్. చదువుకుంటే మంచి ఇది ఉంటుంది కదా. నువ్వు చదువుకుంటారా బాగా? ఏం చదువుతున్నావు? చెప్పు. 3వ క్లాస్. 3వ క్లాస్. 3వ క్లాస్. మొన్న డబ్బులు వచ్చిందా నీకు? వచ్చింది సార్. ఎంత వచ్చింది? 13,000 సార్. 13,000. 13,000 వచ్చిందా? వచ్చింది సార్. నీ వల్ల మీ అమ్మకు ఆదాయం. అవునా? ఇప్పుడు ఏంటమ్మా 3 పిల్లలు ఉన్నారు, వీడు స్కూల్కి పోలేదు. లేదు సార్ కవర్ మాకు వాడు ఇక్కడ రాలేదు. అవును సార్ మాకు ఇక్కడ ఏటి లేదండి. మీరు సహకరిస్తే ఒక ఇల్లు కట్టేసి కొంచెం మాకు బతకడానికి ఏదైనా సహకారం చేయండి సార్. షాపు చిన్నది పెట్టిస్తే. అంటే మాకు ఇక్కడ ఏటి లేవండి. అదేమ్మా నేను ఒక ఇల్లు కట్టేయమంటానమ్మా, మంచి ఇల్లు. మంచి ఇల్లు ఒకటి, చిన్న షాపు లాంటిది ఒకటి కట్టేసి, అంటే కిరాణా షాపు కానీ కిరాణా షాప్ పెట్టిస్తాను. వీడు కూడా స్కూల్కి పంపేయండి. మీరు పంపిస్తాం. చదువుకుంటాడు, నువ్వు చదువుకో, మంచి భవిష్యత్తు ఉంటుంది. చదువుకోవాలా. తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఒకవేళ బయట పోలేకపోతే ఇక్కడే ఉంటావు, హాస్టల్లో పాడేరులో వచ్చి చూసుకొని పోతూ ఉంటావు శనివారం ఆదివారం అట్లా. అంటే మీ అమ్మ వస్తుంది అక్కడికి. వెళ్తావా? నమ్మకమేనా? చదువుతావా? చదువుకుంటే భవిష్యత్తు ఉంటుంది. లేకపోతే మీ తమ్ముళ్ళు బాగా చదువుకొని నువ్వు మాత్రం చదువుకోకపోతే నువ్వు మళ్ళా మీ నాన్న మరిగిన ఉండాలి. చదువుకో బాగా. నమ్మకమేనా? వెళ్ళు. ఎన్నో తరగతిలో చదువుకున్నావు? 8th. ఇప్పుడు వెళ్ళు, హాస్టల్లో ఉండు, చదువుకో, పైకి వస్తావు. సరేనా? ఆ అబ్బాయి పేరు కూడా ఎన్యూమరేట్ చేయండి. ఎన్యూమరేట్ చేసి ఆవిడ కూడా అతనికి కూడా డబ్బులు ఇచ్చి తల్లికి వందనం స్టార్ట్ చేయండి, స్కూల్లో పెట్టండి. రామ్ ఉండండి. లేం కొర్ర బియ్యంతో కొరవేది చేశారమ్మా. చేసాము. ఏంట్రా? ఏంట్రా? తింటావా? తినవా? నీకు లేదు. సరేనా? ఓకే చెప్పడంలా. చూడడం నేను చెప్పానమ్మా, మీటింగ్ చేస్తాం, నీకు ఒక కిరాణా కొట్టు పెట్టిస్తాం. ఎక్కడ పాడేరులో పెట్టుకుంటే ఎక్కడ పెట్టుకుంటాం? పాడేరులో పెట్టించండి. అయితే ఇక్కడ అయితే మాకు కిరాణా షాపులో కొంత. పాడేరు ఎంత డిస్టెన్స్ అమ్మ ఇక్కడికి? పాడేరు ఇక్కడ 5 కిలోమీటర్లు. ఓకే, అక్కడే పెట్టిస్తాం. అక్కడ అరేంజ్ చేస్తాను. ఇక్కడ ఇల్లు కట్టిస్తాం, శుభ్రంగా కట్టుకొని ఆనందంగా చదువుకున్నామా నువ్వు? 8th. నువ్వా? 10వ తరగతి చదువుకున్నావు. ఓకే, కొంచెం అన్ని విధాలా యాక్టివ్గా ఉంటారా?
మొత్తం నువ్వేం పని చేస్తావు? కూలి పని చేస్తావు. కూలి పనికి వెళ్తామండి మేము. ఎన్ని ఎకరాలు ఉంది పొలం? పొలం లేదండి, మెట్టు భూమి. మెట్టు భూమి అండి. మెట్ట భూమి. కాఫీ తోట ఉంది. 3 ఏళ్ళ 4 ఏళ్ళ కాఫీ వచ్చేది? 3 ఏళ్ళండి. 3 ఏళ్ళకి వస్తుంది. నేను కాఫీ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టే అప్పట్లో మీకు ఆదాయం పెరగాలని. చేద్దాం. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. నువ్వు వచ్చినందుకు మాకు చాలా సంతోషమా. ఓకేరా, వెళ్తావు కదా రేపు స్కూల్కి? నమ్మకమేనా? మళ్ళా నేను వదిలిపెట్టు నిన్ను. నమ్మకం సార్. ఏంట్రా నువ్వెక్కడ దాక్కున్నావు వెనకాన? ఓకేరా, బాయ్. బాయ్. ఓకే అమ్మా, ఓకే నమస్కారం. పిల్లలు బాయ్.